హలో. నేను వండబోయే కూర బొంబడాయిలు, ఎండు బొంబడాయిలు. చూడండి ఎంతలా ఉన్నాయో అవి. ఎండు బొంబడాయిలు, పచ్చి బొంబడాయిలు కూడా ఉంటాయి, సన్నంగా ఉంటాయి, లావుగా ఉంటాయి బొంబడాయిలు. నేను వేడి నీళ్ళు కాసేసి వేడి నీళ్ళు వేసాను. ఎట్టే అంటే మనకి నానితే ఈ పై సైడ్ నుంచి ఈకలు వస్తాయి, ఈకలు తీయడానికి వస్తాయి. కొంచెం పైన ఉన్న అంటే మనం పులుసు అంటాం కదా, పులుసు. చూడండి, క్లీన్ చేసేసుకున్నాను, నూనె లేపేసాను. బొంబడాయిల ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా. బొంబడాయిలు అవి మనం ఉడకబెట్టి క్లీన్ చేశాను కదా, క్లీన్ చేసినవి మనం నూనె వేపుకుంటేనే బాగుంటాయి అవి. అంటే మీకు నూనె వేపించినప్పుడు మీకు చూపించలేదు, అవి వేపించుకోవాలి, లేకపోతే అదొక రకమైన వాసన వస్తుంది. గిన్నెలో నూనె వేసాను. మన మిడిల్ క్లాస్ రుచులకి ఒక కామెంట్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి. మా మిడిల్ క్లాస్ రుచులకి ఛానల్కి, మన మిడిల్ క్లాస్ ఛానల్ ఒక లైక్ చేయండి ప్లీజ్. ఉల్లిపాయ ముక్కలు వేసాను, గిన్నెలో ఏగుతున్నాయి. చేపలు వేపాను కదా, చేపలు వేపు నూనె దాంట్లో వేసాను, కొంచెం పసుపు వేసాను, అందుకు ఆ కలర్ ఉంది. పసుపు వేస్తాం కదండి మనం, ఉల్లిపాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేస్తేనే తొందరగా ఏగుతాయి, లేకపోతే ఏగవు. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే ఉన్నాయి అన్నీ. చూడండి, అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎందుకు మరండి తొందరగా ఏగట్లేదు. చూడండి, అప్పుడప్పుడు ఎండు చేపలు కూడా వండుకుంటూ ఉండాలి, మంచిదంట ఒంటికి. అంటే బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు కదా, అది ఉప్పు చేప అంటే ఎక్కువ బీపీ పెరిగిపోద్ది. ఇది ఒక మీకు చిట్కా లాంటిది అనమాట, ఉప్పు చేప. చూడండి, ఉల్లిపాయలు మగ్గినాయి. కానీ ఎండు చేపలు తినాలంటండి మధ్య మధ్యలోనూ. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, ఇష్టం లేని వాళ్ళు మనం ఏం చేయలేము కదండి. మా ఇంట్లో కూడా ఒక చిన్నోడు ఉన్నాడు, తినడు, మా చిన్న అబ్బాయి. అందరం తింటాం. వాడికి అస్సలు నచ్చదండి, మా చిన్న అబ్బాయికి. చూడండి, ఏగినాయి ఉల్లిపాయ ముక్కలు. ఏగలేదు అనుకో తీపి వచ్చేస్తుంది కూర, తీపి వచ్చేసింది అనుకో మనం అసలు తినలేము కూరని. అందుకు నువ్వు బాగా వేపుకోవాలి, అది ఇంకా ఏగాలి బాగానే. కొంతమంది వేపకుండా వేసేస్తారు కూరలో, ఏంటో అర్థం అవ్వదు మనకు. కానీ అంటే తప్పు పట్టట్లేదు, ఎవరి కూరలు వాళ్ళకి నచ్చుతాయి అండి. కానీ ఉల్లిపాయ వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. టమాటాలు వేసాను, ఇప్పుడు టమాటాలు కూడా తొందరగా మగ్గట్లేదు, చూసారో లేదో కానీ. అప్పుడు టమాటాలు అంటే కూర 2 టమాటాలు వేసుకుంటే అంత టేస్ట్ ఉండేవి. ఇప్పుడు టమాటాలు అన్నదే టేస్ట్ ఉండట్లేదు, ఇన్ని టమాటాలు కోసేసిన కూర పులుపు అన్నదే రావట్లేదు. చూసారు కదా, టమాటాలు వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఈ చేపలు కొంచెం పులుపు కూడా వేసుకోవచ్చండి మనకి ఇష్టమైతే, చింతపండు పులుపు. ఎండు చేపలు ఎవరికి ఇష్టం కామెంట్ అయితే పెట్టండి.
ఇష్టమా కాదా కామెంట్ పెట్టండి. మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాను దాంట్లో కొంచెం అంతా. అంటే నేను ఏ కూరలో వేయను ఎక్కువ, మటన్ చికెన్లో మొత్తం మనం మసాలా కూరలోనే వాడతాను నేను. దేంట్లో అల్లం వెల్లుల్లిపాయ అసలు వాడను. వాడామనుకోండి బాక్సులు పెట్టుకెళ్ళే వాళ్ళకి మూత తీయగానే అదే వాసన వస్తుంది. అందుకు అల్లం వెల్లిగడ్డ అసలు ఎక్కువ వాడను నేను. అది మనం ఇష్టం అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు బాక్సులు పెట్టుకుంటారు కదా కర్రీ, అది తీయగానే కొంచెం అంత అదే స్మెల్ వస్తుంది ఎంత వేగినా కానీ. చూడండి వేగింది. చేప ముక్కలు కూడా వేసాను కదా, చూసారు కదా. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. చేప ముక్కలు కూడా వేసి కొంచెం తిప్పేసాను. ఉప్పు అంటే చేపకే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఎండు చేప కదా, ఎండు బొమ్మిడాయి. కారం వేసాను, అది మన ఇష్టమైన కారం ఎంత వేసుకుంటే అంత, కూరని బట్టి. చూసారు కదా కారం వేసానా లేదని మీకు చూపిస్తున్నాను. కారం జాడి చూడండి, యాపాలు ఎలాగే చెప్తూనే ఉండాలి. చూడండి నీళ్ళు వేసేసాను కూరకే. నీళ్ళు వేసి కొంచెం ఉడకబెడితే సరిపోద్ది. చేప అన్నది కొంచెం వాటర్లో ఉడకబెట్టేసాం కదా, అందుకును. చూడండి కూర దగ్గరికి వచ్చేసింది. కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది కూర, నూనె పైకి రావాలి. చూసారు కదా కూర దగ్గరికి వచ్చింది, నూనె పైకి వస్తుంది. ఎండి బొమ్మిడే ఎవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇష్టమా కాదని కామెంట్ కూడా పెట్టండి. నాకైతే ఇష్టమండి. మా ఇంట్లో మా చిన్నోడు తిండా, మేమందరం బాగానే తిండాం. నేనైతే ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మాయి గారి ఇంటికాడ నుంచి. చూడండి కర్రీ అయిపోయింది. కూర ఎండి బొమ్మిడై కూర చూడండి.